స్వామి, ఈ పెళ్లి విషయంలో అంతా అనుకున్నట్టే జరగాలి. మావయ్య ఎక్కడున్నా తిరిగి రావాలి. బాబుకి తల్లి లేని లోటు తీరాలి. నా మీద పడిన నింద తొలగిపోవాలని ఈ పెళ్లికి ఒప్పుకున్నాను. అంతా నువ్వే నా వెంటుండి చూసుకోవాలి. నేను చేస్తుంది తప్పో ఒప్పో నాకు తెలియదు. ఒక రకంగా నా ప్రమేయం లేకుండానే పెళ్లికి ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. నేను ఏ తప్పు చేయలేదని నీకు తెలుసు. కళ్యాణి మీద పడిన అపనింద తొలగిపోవాలి. నా కొడుక్కి అమ్మ ప్రేమ దక్కాలి. ఓం శతమానం భవసదాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. వస్తానండి. ఏంటమ్మా ఇలా నిలబడిపోయారు? నేను ఆ రోజే చెప్పాను కదమ్మా, మన దేవుడు చాలా మహిమగలవాడని. అందుకే ఈ బాబుకి ఈ అమ్మ దొరికేలా చేశాడు. అంతా ఆ స్వామివారి దయ. కళ్యాణి గారు, నేను మీతో కాస్త మాట్లాడాలి. నేను మీతో మాట్లాడాలి సార్. రండి. ఒకరి మీద ఒకరు సూటిపోటి బాణాలు వేసుకునేవాళ్ళు మొత్తానికి భార్యాభర్తలు కాబోతున్నారు. కంగ్రాట్స్. ఏ గొడవలు లేకపోతే బిజినెస్ లో థ్రిల్లే ఉంటుంది. ఆ గొడవలు మీ ఫ్యామిలీ లైఫ్ ని డిస్టర్బ్ చేయవా? నోను, దానికి దీనికి ఏ సంబంధం లేదు. ఏం బావా? అవునవును. సంతోష్, ఇంకా నీకు ఐస్ క్రీమ్ కావాలా? సరే సరే, ముందు తిను. అక్కడ మ్యూజిక్ అండ్ డాన్స్ ప్రోగ్రామ్ రెడీ అవుతుంటే ఇక్కడేం చూస్తున్నావు? రా వెళ్దాం. అది బాబు. బాబుని చూసుకోవడానికి మనిషిని ఏర్పాటు చేశాను కదా. నువ్వు పద ముందు పద. డాన్స్ చేద్దామా?
ఎక్స్క్యూజ్ మీ. ఏంటి మేడం ఆయన అలా వెళ్ళిపోయారు? అదా, ఆయనకి బిజినెస్ పార్ట్నర్ అంటే గౌరవం, భక్తి, అందుకే వెళ్ళిపోయారులేండి.